భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని సేవాలాలు సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మండిపడ్డారు. ఏజెన్సీ చట్టాలను కాపాడాలని ప్రత్యేక ఏజెన్సీ అధికారికంగా భద్రాచలం ఐటీడీఏ పీఓని ప్రభుత్వం నియమించడం జరిగింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ చట్టాలు ఎక్కడ కూడా అమలుకు నోచుకోవడం లేదని, దీనికి గల ప్రధాన కారణం ఐటీడీఏ భద్రాచలం పీఓ అని అన్నారు. 1/70 యాక్ట్ పీసా చట్టాలను తుంగలో తొక్కుతూ గిరిజనేతలకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులకు దక్కాల్సిన గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి చైర్మన్ పదవులు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు అన్ని కూడా గిరిజనులకు రానివ్వకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ధరావత్ సురేష్ నాయక్, సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులను. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గిరిజన ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ప్రభుత్వ అధికారులే దగ్గరుండి మరి చేస్తూ ఉన్నారు. దీనిని మేము సేవాలాల్ సేనగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలలో 1/70 యాక్ట్ కానివ్వండి, అదేవిధంగా పీసా యాక్ట్ కానివ్వండి, ఏది కూడా అమలు జరగడం లేదనేసి మేము స్పష్టంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అమలు చేయాల్సినటువంటి అధికారులు ఐటీడీఏ పీఓ గారు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ సంబంధిత అధికారులతో దగ్గరుండి మరి చైర్మన్ పదవులు కానివ్వండి, ఇవాళ పాల్వంచలో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి చైర్మన్ పదవి, అది గిరిజనులకు దక్కాల్సినటువంటి చైర్మన్ పదవిని ఇవాళ గిరిజనేతరులకు కేటాయించడంలో ఇవాళ ఐటీడీఏ పీఓ గారి హస్తం ఉందనేది మాకు తెలుసు. అదేవిధంగా భద్రాచలం రామాలయం టెంపుల్లో ఉన్నటువంటి చైర్మన్ పదవులు కూడా ఇవాళ గిరిజన ప్రజలకు రావాల్సినటువంటి పదవులు అన్నీ కూడా ఇవాళ చట్టాలను పట్టించుకోకపోవడం వలనే ఇవాళ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ గిరిజన ప్రజలకు అనేసి మేము స్పష్టంగా ఈ జిల్లా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 1/70 యాక్ట్ వల్ల ఇవాళ అనేక మంది గిరిజన ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, దాఖలాలు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనబడుతూ ఉన్నాయి. ఎందుకనేసి అంటే ఇవాళ ట్రైబల్కి అయితే ఆయా గ్రామ పంచాయతీల్లో ఇంటి నెంబర్లు ఇవ్వరు, కానీ ఇవాళ గిరిజనేతరులకు అనేక బహుళ అంతస్తులు నిర్మించుకున్నప్పటికీ వాళ్ళకి దగ్గరుండి మరి ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నటువంటి వాళ్ళను ఎందుకు ఐటీడీఏ పీఓ గారు చర్యలు తీసుకోవడం లేదో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ మీ కళ్ళకు కనబడట్లేదా? మీరు భద్రాచలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి స్పెషల్ అధికారిగా ఉన్న గ్రామ పంచాయతీలో ఇవాళ 6 అంతస్తుల భవనం కూలిపోవడం, దానికి కారణం మీరు కాదా అనేసి ఐటీడీఏ పీఓ గారికి మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మీ వల్ల 6 ప్రాణాలను ఇవాళ కోల్పోయినటువంటి పరిస్థితి, దాఖలాలు ఇవాళ కనబడతా ఉన్నాయి. ఎందుకనేసి అంటే మీరు గనక మీ యొక్క అధికారాన్ని కరెక్టుగా వినియోగించి ఉంటే ఇవాళ ఆ 6 ప్రాణాలు కూడా నిలబడి ఉండేవి. ఆ 6 కుటుంబాలు మంచిగా వాళ్ళకు పెద్దలను కోల్పోకుండా ఉండేటువంటి దాఖలాలు ఉండేవి. కానీ ఇవాళ మీరు చేసినటువంటి పని ఇవాళ ఆ కుటుంబాలను బలిగొన్నాయి. ఇవాళ ఆ రూపంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ చట్టాలన్నీ కూడా ఇవాళ నిర్వీర్యం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి, దాఖలాలు కనబడుతూ ఉన్నాయి. దీనికి స్పష్టంగా మీరు ఒక ఐటీడీఏ పీఓగా ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి మీరు ఇవాళ దీనికి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనేసి మేము సేవాలాల్ సేనగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనేసి అంటే ఇవాళ మీరు చర్యలు తీసుకోకపోతే సేవాలాల్ సేన ఆధ్వర్యంలో త్వరలోనే ఐటీడీఏ కార్యాలయం ముట్టడి చేస్తామనేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. జై సేవాలాల్ సేన.